కాసేపట్లో త్రీ మ్యాన్ కమిటీకి బోండా ఉమ వివరణ ఇవ్వనున్నారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రి రామానాయుడు, పల్లా శ్రీనివాస్ బోండా ఉమను నుంచి వివరణ తీసుకునున్నారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడంపై బోండా ఉమ నేతలకు వివరణ ఇవ్వనున్నారు. ఉమా నుంచి వివరణ తీసుకుని నివేదికను చంద్రబాబుకు సమర్పించనున్నారు. గతంలో వైసీపీ నేతలు, టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఘటనలు పునరావృతం కాకూడదని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో త్రీ మ్యాన్ కమిటీకి బోండా ఉమ వివరణ ఇవ్వనున్నారు. చంద్రబాబు ఆదేశాలతో మంత్రి రామానాయుడు, పల్లా శ్రీనివాస్ బోండా ఉమ నుంచి వివరణ తీసుకునున్నారు. వైసీపీ నేతలతో వేదిక పంచుకోవడంపై బోండా ఉమ నేతలకు వివరణ ఇవ్వనున్నారు. ఉమా నుంచి వివరణ తీసుకుని నివేదికను చంద్రబాబుకు సమర్పించనున్నారు. గతంలో వైసీపీ నేతలతో టీడీపీ నేతలు వేదిక పంచుకోవడాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. ఘటనలు పునరావృతం కాకూడదని గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కాసేపట్లో త్రీ మ్యాన్ కమిటీకి బోండా ఉమ వివరణ ఇవ్వనున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. మొన్న ముద్రగడ పద్మనాభం సంతాప సభ సందర్భంగా ఇటు అంబటి రాంబాబు, ఇటు పక్క బోండా ఉమ మాట్లాడుకున్నటువంటి, వేదిక పంచుకున్నటువంటి సందర్భం మీద ఇప్పటికే త్రీ మ్యాన్ కమిటీకి బోండా ఉమ వివరణ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఏంటి? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమ మొన్న ముద్రగడ సంస్కరణ సభలో గుంటూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుతో మాట్లాడినటువంటి తీరు, ఆయనతో వేదిక పంచుకున్న దాన్ని తెలుగుదేశం పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఎక్కడా స్టేజీ పంచుకోవద్దు, వాళ్ళతో కలిసి కార్యక్రమాలకు హాజరు కావద్దు, ముఖ్యంగా అది గొడ్డల పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వ్యవహరించేటువంటి తీరు సరిగా ఉండదంటూ కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటు ముఖ్య నాయకులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఏదైతే బోండా ఉమ వాళ్ళతో స్టేజ్ పంచుకొని ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది. దీనికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ దానికోసం ఒక త్రీ మెన్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ త్రీ మెన్ కమిటీలో పల్లా శ్రీనివాసరావు, నిమ్మల రామానాయుడు, అదేవిధంగా కిలారి రాజేష్ ఉన్నారు. ఈ ముగ్గురు తో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ముందుకు మరి కాసేపట్లో బోండా ఉమ హాజరు కాబోతూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి వివరణ ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మొత్తంగా తెలుగు తమ్ముళ్ళలోనే కాదు, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కాపు కులస్తులు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఒక కాపు నాయకుడికి సంబంధించి జరిగినటువంటి సంస్కరణ సభలో పాల్గొన్నటువంటి బోండా ఉమ అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి వచ్చినటువంటి అందరు కాపు నాయకులతో మాట్లాడారు. అదే తరహాలో అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రితో కూడా మాట్లాడారు. అయితే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం సీరియస్ గా తీసుకోవటం, ఆయన్ని వివరణ అడగటాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. బోండా ఉమ విషయంలోనే ఈ రకంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి ఆలోచన అయితే తెలుగు తమ్ముళ్ళలో ఉంది. కొంతమంది సోషల్ మీడియాలో బోండా ఉమకు అనుకూలంగా మద్దతుగా పోస్టులు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బలంగా ఉన్నటువంటి సమయంలో పార్టీ కోసం కాపు నాయకుడిగా బోండా పనిచేశారు. ముఖ్యంగా మాచర్ల సంఘటనలో బోండా ప్రణాళిక తెగించి పార్టీ కోసం ముందుకు వెళ్లారు. అలాంటి బోండా అధికారం వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్నారు. పదే పదే ఆయన మాట్లాడిన దానికి సంబంధించి వేరే అర్థం తీసుకొని ఆయనకి సంబంధించి ఈ విధంగా అధిష్టానం వ్యవహరిస్తుంది అనేటువంటి అసంతృప్తి అయితే తెలుగు తమ్ముళ్ళలో, అదేవిధంగా ముఖ్యంగా ఆయన నియోజకవర్గంలోని కింద స్థాయి నాయకులు, కార్యకర్తలు, దాంతో పాటు కాపు కులస్తులు అయితే బలంగా ఉందని చెప్పుకోవచ్చు. దానికి తగిన విధంగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనపడుతూ ఉన్నాయి. వాటిని మనం గమనిస్తూ ఉంటే అర్థమవుతుంది. పార్టీ కోసం వేరే నుంచి వచ్చిన వాళ్ళు మన పార్టీలోకి వచ్చి మంత్రులు అయ్యారు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ప్రచారాలు చేస్తున్నారు. అందరికంటే బోండా ఉమ పార్టీ కోసం పనిచేసిన వాడు అంటూ పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బోండా ఉమ మరి కాసేపట్లో అక్కడ వివరణ ఇవ్వడానికి హాజరు కాబోతూ ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి సమయంలో కూడా ఆయన నియోజకవర్గంలో చాలా తక్కువ ఓట్ల మెజార్టీతో ఆయన ఓడిపోయారు. ఇది ఆ ఎన్నికల్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు కూడా లేకపోతే బోండా ఉమ గెలిచేవాడు అంటూ చర్చ జరిగింది. అదే విధంగా ఆ తర్వాత కూడా పూర్తిగా బోండా ఉమ
కాపు సామాజిక వర్గానికి సంబంధించి బలంగా వాయిస్ వినిపించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గట్టిగా కార్యక్రమాలు చేశారు. ఎప్పుడు క్రమశిక్షణ విషయంలో పార్టీకి సంబంధించినటువంటి లైన్ దాటకుండా ముందుకెళ్లేటువంటి వ్యక్తి. వర్గానికి సంబంధించినటువంటి కార్యక్రమానికి హాజరయ్యి అక్కడ నాయకులతో కలిసి మాట్లాడినటువంటి తీరు, వీటన్నిటికి సంబంధించి వీళ్ళు వివరణ కోరటాన్ని అయితే తెలుగు తమ్ముడు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఒక జ్యోతుల్ నెహ్రూ గాని, వంగవీటి రాధా గాని, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ నిర్వహించినటువంటి గోదావరి జిల్లాలో నిర్వహించినటువంటి సంస్కరణ సభకి హాజరైన దానికి సంబంధించి కూడా వివరణ అడుగుతారా, కేవలం బోండా ఉమ్మనే అడుగుతారంటూ కూడా సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి పోస్టులు వైరల్ అవుతూ ఉన్నాయి. మిగతా నాయకులకు సంబంధించి ఇప్పటిదాకా వివరణ అడిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కేవలం బోండా ఉమాకి సంబంధించి ఈ వివరణ అడగడం, బోండా ఉమని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. బోండా ఉమా విషయంలో ఒక పక్క వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో దాని విషయంలో కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బోండా ఉమా కూడా పార్టీ లైన్ కి సంబంధించి మొదటి నుంచి ఆయన ముక్కు సూటిగా వెళ్ళేటువంటి వ్యక్తి. ఏదైనా సరే చెప్పాలనుకుంటే సూటిగా చెప్తాడు. పార్టీకి సంబంధించి కానీ, అక్కడ కార్యకర్తలకు సంబంధించి కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించి కానీ, రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సమస్యలకు సంబంధించి కానీ ఆయన స్టైల్ ఆయన స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా ఏదైతే తాను ఏ పరిస్థితుల్లో వాళ్ళతో చేతి పంచుకోవాల్సి వచ్చింది ఏంటనే దానికి సంబంధించి ఆ వివరణ ఇచ్చేదానికి కూడా బోండా ఉమా వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. అదే విధంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ వాయిస్ వినిపించడంలో కూడా బోండా ఉమా ముందుంటారు. బోండా సేపట్లో ఈ 3 మెన్ కమిటీ ముందుకు రాబోతున్నారు. ఈ 3 మెన్ కమిటీలో వాయిస్ వినిపించబోతున్నారు. మొత్తంగా ఈ యొక్క ముద్రగడ సంస్కరణ సభ ఏదైతే ఉందో ఆ సభ హాజరైనటువంటి బోండా ఉమాకి కొంత ఇబ్బందికర పరిస్థితి వచ్చాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దీన్ని సీరియస్ గా తీసుకోవడం, దీనికి సంబంధించి ఆ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ కమిటీ మీదకు బోండా ఉమా వెళ్ళబోతూ ఉన్నారు. మొత్తంగా గతంలో తెలుగుదేశం పార్టీ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బోండా ఉమా బలంగా వాయిస్ వినిపించారు. బోండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తుందే ఉంటుంది చాలా మంది ఆశించినటువంటి పరిస్థితి, కానీ ఎక్కడ అలాంటి పరిస్థితి లేకపోయినా పార్టీ కోసం పనిచేస్తున్నారు. రైట్ నరేంద్ర, రైట్. థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.